ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. గత వారంలో పై వచనాలు కొన్ని ధ్యానించాము. ఈ దినం 31 నుండి కూడా ధ్యానిస్తాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి విడిపించి వారితో నిబంధన చేశాడు. మొదటి నుండి కూడా మనుషులతో దేవుడు నిబంధన చేస్తాడు. అందుకనే ఈవెన్ ఆదామవులతో కూడా ఏం చేశాడు? నిబంధన కదా, ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది? నిబంధన. కాబట్టి దాన్ని యాడమిక్ కవరెంట్ అంటారు. ఆదాముతో దేవుడు చేసిన నిబంధన. సో దాన్ని వారు ఉల్లంఘించారు. అప్పుడు బలిని దేవుడు ప్రవేశపెట్టాడు. వారి ఆజ్ఞాతిక్రమాన్ని, వారి పాపాన్ని పరిహరించి వారిని మరణ శాసనం నుంచి వారిని విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే జంతువును వధించాడు. ఎప్పుడైతే జంతువును వధించాడో దేవుడికి అప్లికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే జంతు బలి ద్వారా మానవ పాపం పరిహారం కాదు. దాంట్లో ఏంటంటే దేవుడు తన కుమారుని చూశాడు. అందుకనే ఆఖరి రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసు ప్రభుని పంపించాడు. అదే దీని సారాంశం. ఎందుకు పంపించాడంటే నూతన నిబంధన చేయటానికి. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, రక్తం వలన, నా రక్తం వలన కొత్త నిబంధన. అప్పుడు జంతు బలు ద్వారా నిబంధన చేశాడు. ఈవెన్ ఆదామవులు కూడా ఏం చేశాడు? జంతు బలులు అర్పించి ఆ విధంగా విమోచన దయచేశాడు. తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చి ఇశ్రాయేల్ అందరికీ కూడా, ఇశ్రాయేల్ ఎవరైతే ఐగుప్తు నుంచి విడిపింపబడ్డారో ఐగుప్తులో కూడా వారు ఏం చేశారంటే రక్తాన్ని చెందించారు. గొర్రెపిల్లను వధించి రక్తాన్ని వారి ద్వారబంధాల మీద ప్రోక్షించుకున్నారు. మరణదూత సంహారకుడు వారిని దాటిపోయాడు. అలాగా వారందరూ కూడా విడుదల పొందారు. రెండవది ఏంటంటే ఎర్ర సముద్రం దగ్గర నీటి ద్వారా బయటకు వచ్చారు. ఐగుప్తు నుంచి, ఫరో అధికారం నుంచి, బానిసత్వం నుంచి. వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు. ఎందుకంటే వారిని పరీక్షించాడు. వారి విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. విశ్వాసం లేకుండా దేవుని వాగ్దానాల్ని వారు ఎవరు కూడా స్వతంత్రించుకోలేరు. అందుకనే హెబ్రీ 11:6లో మనం ఏం చూస్తాం? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట. దేవుడు ఉన్నాడని ఆయన దగ్గరికి వచ్చే వారికి ఫలము దయచేయబడని నమ్మకం. ఫలం అంటే వాగ్దానములు ఏముంటుంది? ఫలము, ఆశీర్వాదం ఉంటుంది అన్నమాట. దేవుని వాగ్దానాలన్నీ ఆశీర్వాదాలు. అయితే పాపం చేసిన మనుషులు ఆశీర్వాదం పొందటానికి వీలుంది. అందుకని ఆ పాపాన్ని కూడా నిబంధన ద్వారా దేవుడే పరిష్కారం చేసి వీరు ఆ నిబంధనకి లోబట్టుతారు. ఇప్పుడు ఆ దినాల్లో గొర్రె పిల్లని, మేక పిల్లని వధించారు. జబ్బు లేని దాన్ని వధించారు. తర్వాత ఆ విధంగా చేయటం ద్వారా, ఆ రక్త ప్రోక్షణ ద్వారా వారికి ఏమొస్తుంది? క్షమాపణ అనేది వస్తుంది. ఎప్పుడైతే క్షమాపణ వస్తుందో అప్పుడేమొస్తుంది? వాగ్దానము వారిని స్వతంత్రించుకోవడానికి వీలవుతుంది. అయితే 40 సంవత్సరాలు కూడా యెహోషువ, కాలేబు తప్ప ఈవెన్ ఆ వాగ్దాన దేశానికి, పాదుతేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళి చూసిరండి ఎట్లా ఉంది ఏంటి అంతా చూసిరంటే వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఎందుకంటే విశ్వాసం లేకుండా పాదుతేళ్లు ప్రవహించే దేశానికి వెళ్ళారు. ఈ దినాల్లో కూడా నూతన నిబంధనకి కట్టుబడి లేకపోతే, నూతన నిబంధనతో బంధం పెట్టుకోకపోతే
పరలోక రాజ్యంలో చేరాలి. సో అంతం వరకు కూడా అలా ఉండాలి. ఇశ్రాయేల్ని పంపించినప్పుడు 10 మంది వచ్చి ఏం చెప్పారు? పెద్దలే వాళ్ళంతా, చిన్నపిల్లలేమీ కాదు, పెద్దలు. సో దేశం బాగుంది, నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం ఇది. కానీ అక్కడున్న జనులు ఎవరంటే వాళ్ళు అనాకీ కదా, చాలా బలవంతులైన వాళ్ళు. దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆన్ ద ఎర్త్ అప్పుడు ఆ దినాల్లో. అదేందా? కాబట్టి వారిని జయించటం కష్టం. వీళ్ళు దేవుణ్ణి చూడాలా, మనుషులు చూడాలా, సమస్యను చూడాలా? విశ్వాసం అంటే ఏంటి? దేవుని చూడాలి. సమస్య వచ్చిందని కదా దేవుడి దగ్గరికి వెళ్ళేది కదా. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? మనకి విశ్వాసం లేకపోతే ఆయనకి అసాధ్యం, ఆయన చేయడు కాదు. అందుకనే వారంతా వచ్చి చెడ్డ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, మీరు అందరికి ముందు చెప్పిన తర్వాత ప్రజలందరికీ ఏమొచ్చింది? అధైర్యం వచ్చింది. సో మనం ఇచ్చే రిపోర్టు వారి విశ్వాసాన్ని పెంపొందించాలి తప్ప ఒకరినొకరు పురుగొల్పుకోవడం అనేది ఏ విషయంలో? విశ్వాసాన్ని పెంచాలి, బలహీనపరిచేటట్టుగా. చాలామంది నేను చూస్తూ ఉంటాను, విశ్వాసులు చెప్పేది చెప్తాను ఉంటారు, వినేది వింటానే ఉంటారు, మళ్ళీ సమస్య వచ్చినప్పుడు శరీరానుసారంగానే ప్రవర్తిస్తారు. అది ఎట్లా, ఇది ఎట్లా, ఇది ఎట్లా. సో సమస్యలు ఉంటాయి, ఒకరితో ఒకరు చెప్పుకుని ఏం చేయాలి? మనం దేవునికి అప్పగించాలి. అది విశ్వాసం. ప్రతిదీ శోధన జయించాలన్నా, దేవుని వాగ్దానాలను చేపట్టాలన్నా, ఈ లోకంలో దేవుని యందు ఏం ఉంచాలి? మనం విశ్వాసం ఉంచాలి. దేవుని యందు దేవుని వాక్యానుసారమైన విశ్వాసం ఉంచాలి కదా. దేవుడు మనం తప్పులు చేసేసి ఆ తప్పులు ఒప్పుకొని సరి చేసుకోకుండా దేవుడు పాపులు మనవి ఆలకించు. అందుకనే అపవిత్రత లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దినమంతా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి ప్రార్థన చేయాలంటే మనకి ప్రార్థనలో సహకరించేది ఎవరు? పరిశుద్ధ. ఆయన ఎందుకు చేస్తాడు కదా. ఇప్పుడు నేను తిట్టి లిడియాని తిట్టి పాట పాడంటే పాడుతుందా కదా. నిన్ను తిట్టాను, జాయిన్ తిట్టాను, ఇంకా మళ్ళీ వస్తావా? ఇప్పుడే డిగ్రీలు పెరిగిపోయాను, మెసేజ్లో నేను ఏం చేస్తున్నాను నాకు అర్థం అవట్లేదు. అర్థమైందా? అలా చేయకూడదు. ఏమని వస్తారు? కాడి నరునికి ఏమైనా కాలమైనా నరునికి కాడి మోయట. వీళ్ళు ముసలాడు అయిన తర్వాత మోస్తారేమో, అప్పుడు దాకా బుక్కులు మోస్తూ ఉంటారు. అట్లా లేకుండా జాగ్రత్త చేసి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆత్మీయ జీవితం చిన్ననాటి నుంచి పునాది వేసుకుని అనుదినం కూడా డే ఇన్ డే అవుట్ ప్రతిరోజు దిన ఆరంభం దిన ముగింపు అంతా కూడా ప్రభుత్వాన్ని ఆరంభించి కొనసాగి ముగించారు. ఒకవేళ మీరు ఏదైనా చదువుకుంటున్నారు, ఏదైనా చేసినప్పటికీ కూడా ప్రార్థన చేసుకోవడం మంచిది. జ్ఞానం ఇయ్యి, నాకు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి, జ్ఞాపకం పెట్టుకోవడానికి సహాయం చేయమని అడిగారు. అదే సమయంలో ఆత్మీయ విషయాల్లో మనం చేయవలసిన విధులు ఏంటో, డ్యూటీస్ ఏంటో అవి కూడా దైవికంగా చేయాలి. ఓకే, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇప్పుడు వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చారు, అరణ్యంలో మొదటి తరం అంతా ఫెయిల్ అయిపోయింది. రెండవ తరంని యెహోషువ ద్వారా దేవుడు ఏం చేశాడు? యోర్దాను దాటించి యుద్ధాలు జయించి శత్రువులందరినీ వారికి దారి ఇవ్వలేదు కదా అక్కడికి వెళ్ళటానికి. మనల్ని కూడా పరలోకానికి వెళ్ళే మార్గంలోకి వచ్చాం, ఇరుకు మార్గంలోకి వచ్చాం. డిస్టర్బెన్సెస్ అనేకంగా వస్తాయి. కాబట్టి దాంట్లో ఏం చేయాలి? మనం జయ జీవితం కలిగి ఉంటే వెళ్ళిపోవచ్చు అన్నమాట. వాటం కలిగి ఉంటే ఆగిపోతాం కదా. అందుకని ఎప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉండాలి. ఏదో వీళ్ళు వస్తారు, అనాకి వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఉన్నారు వేరే వాళ్ళు, 7 జాతులు. సో ఇవన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి కదా, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో కూడా ఉంటాయి. ఎవరొకరి ద్వారా మన ఆత్మీయ జీవితానికి ఆటంకం, సమస్యలు ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి.
వచ్చినప్పుడు వాటిని అన్నింటినీ ఏం చేయాలి మనం? జయించాలంటే నీ అంతటి నువ్వు జయించగలవా? ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా జయించగలవు. యేసు ప్రభు ఏదన్నా ఓడిపోయాడు దేంట్లన్నా? యేసు క్రీస్తు ద్వారా ఏమవుతాం మనం? అందుకని రోమా 8వ అధ్యాయంలో ఉంటుంది కదా, 35, 36 వచనాలు చదవండి. చదివేవారు త్వరగా చదివితే చదవండి, త్వరగా చదవండి. 35, 36. క్రీస్తు ప్రేమ నుండి ఎవరు? బాధ అయినను, హింస అయినను, కరువైనను, అయినను ఇన్ని ఉంటాయి. చూడండి, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని తొలగించటానికి ఎన్నుంటాయి? ఇన్ని ఉంటాయి. అవన్నీ చదువుకోండి. ఇప్పుడు చదివా మనకు గుర్తుండవు కదా. కరువైన, ఖడ్గమైన, శ్రమ అయినా, ఇవి లేకుండా ఎవరైనా ఉన్నా? ఖడ్గం లేకుండా ఉన్నారు. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు లేని వాళ్ళు ఉన్నారా? తర్వాత అయితే వీటిని వీటన్నిటిలో అత్యధిక విజయము కదండి. ఆనాడు ఇశ్రాయేలు ఆనాడు యాకోబు ఇంటి వారికి, పిల్లలకి, మిగిలిన కుమారులకి అమ్మేశారు కదా, ఎవరిని? యోసేపుని కదా. వారికి కూడా అనేకమైన ఇబ్బందులకి గురయ్యారు. చివరికి ఆహారం లేదు. ఎవరిని అమ్మేశారో ఆయన ద్వారానే వారికి ఆహారం తింటేనే కానీ బతకలేరు కదా. ఈ దినాల్లో యేసు ప్రభుని నిరాకరించారు కదా, నిరాకరించి సిలువేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు శాశ్వత కాలంలో బతకాలి, నిత్య జీవం పొందాలంటే యేసు ద్వారానే. యేసుని పక్కన పెడితే మనం కూడా యేసు ప్రభుని ఎరగని వారు. అయినా దేవుడు బయలుపరిచాడు కాబట్టి యేసు దగ్గరే మనకి నిత్య జీవం అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ క్రమంలో, ఈ మార్గంలో నడుచుకునే క్రమంలో మనకి అనేకమైన శ్రమలు, హింసలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం ఒక విధంగా అనుకోవాలి. ఆ దినాల్లో బలి నర్పించడానికి నా పక్షంగా, నీ పక్షంగా అంటే, లేకపోతే ఇశ్రాయేల్ పక్షంగా ఒక్కొక్కరు వాళ్ళు ఏం తెచ్చుకునేవారు? బలి కదా. వీళ్ళు చేసిన తప్పులకి ఎవరు వధింపబడ్డారు? ఇప్పుడు మనం కూడా వధకు తేబడిన గొర్రెల వలె ఉన్నాం అంటున్నాడు పౌలు. ఎందుకంటే మనకి వెనక నమ్మ యేసు ప్రభు మన పాపాల గురించి చనిపోయి తిరిగి లేచాడని, యేసు రక్త నిబంధన మనం అంగీకరించాం, రక్తం ద్వారా కడగబడ్డాం. ప్రతి అనుదినం కూడా పొరపాట్లు జరిగినప్పుడు మనసాక్షికి తోచిన వెంటనే ఒప్పుకుని క్షమాపణ పొందుతున్నాం, మనసాక్షిని శుద్ధి చేసుకుంటున్నాం. కొత్త నిబంధనల ద్వారా ఈ పవిత్రతలో అనుదినము కొనసాగాలి. ఆదివారం కూడా ఆ నిబంధన పెట్టాడనమాట. అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట. ఈ రొట్టె విరుచుట్లు ఏంటంటే మన హృదయాన్ని విరుచుకోవాలి. మన పాత జీవితం ఎలా పనిచేస్తుందో, శరీరం ఎట్లా పనిచేస్తుందో, శరీరానుసారమైన మనసు, వీటన్నిటిని పరీక్షించుకొని సరిచేసుకోవాలి. ఇది నిబంధన యొక్క అవసరత అన్నమాట. దాన్ని మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు వధింపబడినప్పటికీ కూడా మనం పరలోక రాజ్యం చేరే వరకు కూడా మనం ఈ పరీక్షా పరిశోధనలు ఉంటాయి. ఎటువంటి పరీక్షా పరిశోధనలు? వధకు తేబడిన గొర్రె పిల్లకి ఎటువంటి సమస్యలు ఉంటాయో అలాంటివి. సో ఆఖరిగా వధకు తేబడిన గొర్రె పిల్లకి ఏముంటుంది? ఫైనల్గా ఏముంటుంది చెప్పండి చూద్దాం. ఖడ్గం ఉంటుంది కదా. చివరికి ఏం చేస్తారు? కత్తి తీసుకుని కోసేస్తారు. ఓకేనా? అటువంటి శ్రమల గుండా కూడా మన పితరులు వెళ్ళారు. స్టీఫెన్ లాంటి వాడు కదా, ఇంకా మిగిలిన వారు కూడా చాలామంది వెళ్ళారు. సువార్త చెప్తున్నందుకు ఏం చేశారంటే, ఈవెన్ ఇశ్రాయేలే పాత నిబంధన నుంచి విడుదల పొంది కొత్త నిబంధనలోకి రాకుండా, అర్థం కాకుండా
ఏం చేశారండి? వీరికి ఇక్కడ చెప్పాడు కదా, నేను నూతన నిబంధన చేయబోతున్నాను అని చెప్పాడు. అది మీ క్షేమం కొరకు. ఎందుకంటే పాత నిబంధన మీరు నెరవేర్చలేకపోతున్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే ఆ శిక్ష భరించి మిమ్మల్ని క్షమించి విడిపించి మీలో పరిశుద్ధాత్మ నుంచి ఆత్మ సహాయం ద్వారా లోకాన్ని జయించేటట్టుగా నడిపిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఏదో అప్పుడు భూసంబంధమైన కణాన్ని చేర్చే విధానంలో నడిపించాడు. ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? పరలోకానికి వెళ్ళాలి. పరలోకం ఏ మార్గం? అది ఇరుకు మార్గం. ఎవరిని దాంట్లో మన స్వబుద్ధిని ఏమాత్రం కూడా వినియోగించుకోవాలి. ఓకే, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఈ విధంగా దేవుడు పెట్టిన నియమాల్ని పెట్టుకోవడం ద్వారా, అర్థం చేసుకుని దాన్ని పాటించడం ద్వారా మన జీవితాన్ని, మన ఆత్మల్ని మనం కాపాడుకుంటూ యేసు ప్రభు యొక్క మార్గంలో మనం వెళ్తాం అన్నమాట. 32వ వచనం, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటి నిబంధన కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను నేను వారి ఒక భార్యగా చూశాడు అన్నమాట. భార్యాభర్తలకి ఏముంటుందండి? నిబంధన ఉంటుంది కదా. అంటే ఏంటి? మ్యారేజ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ లాఫుల్, ఇట్ ఈస్ లీగల్. ఒకవేళ విడిపోవాలంటే నిష్టానుసారంగా విడిపోవడానికి లేదు కదా, లీగల్గానే మళ్ళీ కోర్టు ద్వారా, అది లీగల్. సో ఇది కూడా అంతే. లీగల్ అంటే ఈ నిబంధనకి కట్టుబడి ఉండాలి. సరే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, సరే పాత నిబంధన ఎట్లా పాటించలేదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దేవుని యొక్క అనంతమైన జ్ఞానం, అది మనుషులకి మేలు జరగటానికి, అటు యూదులకి మేలు జరగాలి, అన్ని జనులకు కూడా. విడబడిన వారం మనం కదా. మనం యేసు ప్రభుతో వివాహం లేదు. ఆయన మన పెనిమిటి కాదు, మన పెనిమిటి సాతాను. ఇప్పుడు నూతన నిబంధన ద్వారా మన పెనిమిటి ఎవరు? ఆత్మీయ పెనిమిటి, పరలోక పెనిమిటి యేసు. మధ్యాకాశంలో ఏం కాబోతుంది? వివాహం అంటే అర్థం ఏంటి? విడిగా ఉన్నవారు ఏకమవుతారు. ఆయన అక్కడ, మనం ఇక్కడ కదా. భార్యాభర్తలు ఎక్కడ ఉండాలి? ఒక చోట ఉండాలి కదా. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు మధ్యాకాశంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. దీపిక ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రభు అక్కడికి వెళ్ళిపోయింది. అంటే ప్రస్తుతానికి పెళ్ళి కాదు, రెస్ట్ తీసుకుంటారు, విశ్రాంతి పొందుతూ ఉంటారు. రెండోసారి వచ్చినప్పుడు మహిమదేహాన్ని ధరించిన తర్వాత వారి వెంట మనం కూడా మార్పు చెంది వెళ్తాం మహిమదేహాలతో. అప్పుడు బహుమానాలు ఇస్తారు. దాన్ని పెళ్లి విందు కింద దేవుడు పోలుస్తున్నాడు అన్నమాట. ఓకేనా? పెళ్లి విందులో ఏమొస్తాయి మనకి? బహుమానాలు మనకి యేసు ప్రభు ఇస్తారు. మనం సామాన్యంగా ఈ లోకంలో ఎట్లా చేస్తాం? పెళ్ళి గిఫ్ట్లు ఎవరు ఇస్తారు? గెస్ట్లు ఇస్తారు కదా, ఎవరికి పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు ఎవరు ఇస్తారు మనకి? పెళ్లి కొడుకు ఇస్తారు. అందుకని సంపాదించుకోండి, నిద్రపోతే ఎట్లా చెప్పండి. సంపాదించుకోండి, రోజుకు ఒక పైసన్నా 2 పైసలన్నా సంపాదించుకోండి. అర్థమవుతుందా? సరే, కాబట్టి 33వ వచనం, ఈ దినములు అయిన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోయే నిబంధన ఇదే, వారి మనసుల్లో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాశాను. అంతకుముందు ప్రాతిపలికల మీద రాశాడు. ఇప్పుడు ఎక్కడ రాస్తాడంటే కొత్త నిబంధన. అంతకుముందు మోషే రాశాడు. మోషే రాశాడా, దేవుడు రాశాడా? ఏది? దేవుడు బోధిస్తే బాగా చెప్పు. నువ్వేం చెప్పు? దేవుడు వెళ్తా. అది మొదటిసారి పగలు కొట్టేశాడు కదా. మరి రెండోసారి దేవుడు రాశాడు. ఆ పలకలు ఎవరితో తీసుకోవాలి? మోషేనే దాన్ని చెక్కి తీసుకునేవాడు. దేవుడు వేలుతో రాశాడు,
రెండోసారి కూడా అంతే కదా. సరే, అంతేనా? కాబట్టి ఆ పలకలు రాతి మీద రాయబడ్డాయి, ఎక్స్టర్నల్. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నల్, మన హృదయం అనే పలకల మీద కదా. ఇక్కడ హెబ్రీ 8:8 కూడా దీన్ని ప్రస్తావిస్తారు. హెబ్రీ రాసిన పత్రికలో అన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన వాటి వివరణ పుస్తకాన్ని పౌలిస్తాడు. ఎందుకు? హెబ్రీలు అంటే ఎవరండి? యూదులు కదా. యూదులు ఏం చేస్తున్నారు? వీళ్ళు వచ్చి అటు పాత నిబంధనలు ఉంటారు, ఇటు కొత్త నిబంధనలు ఉంటారు. పాత నిబంధనలో పెట్టేది ఏంటి? ఎక్కువ సున్నతి పెడతారు, సర్కంసిషన్ పెడతారు మేల్స్కి. అయితే కొత్త నిబంధన ఏమంటుంది? హృదయ సున్నతి కావాలి, హృదయం మార్పు చెందాలి కదా. కాబట్టి నూతన హృదయం, నూతన స్వభావం కావాలి. హృదయం అనే పలకల మీద ఏం కావాలి? ఇప్పుడు దేవుని వాక్యం రాయబడుతుందా? అందువల్ల మేము బైహార్ట్ చేస్తున్నాం, ఇంతవరకు మళ్ళీ రేపు మర్చిపోతాం కదా. అది దేవుని దేవాలన నాకు కొన్ని గుర్తుంటాయి, అభ్యాసం చేయాలి. అది ఎప్పుడు నేను కొద్దిగా యంగ్ వయసులో 35 years వరకు అట్లా చదివినప్పుడు గుర్తుండేలా చేసి ఇప్పటికీ మర్చిపోవాలి. అయితే తర్వాత 40 years తర్వాత ఇప్పుడు గుర్తుండదు, ఇప్పుడు చదివింది మళ్ళీ గుర్తుండదు. మళ్ళీ దాని గురించి ఏం చదివాను అని గుర్తు చేసుకోవాలి. మనం ఏం చేస్తాం? సామాన్యంగా చదువుతాం, వదిలేస్తాం. దేవుడు ఏం నేర్పించాడు అనేది చూసుకుని విశ్వాస లోపాలుంటే సరి చేసుకోవాలి, ప్రవర్తన లోపాలుంటే సరి చేసుకోవాలి, పరిచర్య లోపాలుంటే సరి చేసుకోవాలి. దేవుని వాక్యం సేవ ఎట్లా చేయాలంటే నువ్వు అట్లా చేస్తున్నావు అంటే ఏం చేయాలి? సరి. లేకపోతే ఏమవుతుంది? తొంటి ఎరుగుతుంది. అర్థమవుతుందా? బహుమానం ఉంది, కట్టే బదులు పొలగొట్టే వరం ఉంటాం. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి 8వ అధ్యాయంలో సేమ్ దీన్ని ఏం చేశాడంటే నూతన నిబంధన యొక్క సారాంశాన్ని 8వ వచనం నుండి 12వ వచనం వరకు కూడా పౌలు అక్కడ వివరించాడు. 9వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని మందసం విషయంలో వీటన్నిటిలో కూడా దాన్ని ఎక్కడ పెట్టారు? ఈ పలకల్ని ఎక్కడ పెట్టారు? ఎందుకు అక్కడ పెట్టారంటే దాన్ని మీరు ఉల్లంఘించారని సాక్ష్యం చెప్పారు. మన్నాను కూడా పెట్టారు మందసంలో. మన్నాను ఎందుకు పెట్టారు? దాన్ని అసహించుకున్నారు. మీకేం కావాలి? ఐగుప్తు ఉల్లిపాయలు ఎల్లిపాయలు కావాలి, ఎక్కడ మాంసం కావాలి, ఇచ్చాడు. ఎంతమంది చచ్చారు? 12. కాబట్టి ఇదంతా వాళ్ళు ఉల్లంఘించిన అది ఆ మందసం. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఉల్లంఘించారు కాబట్టి కొత్తది చేయబడింది అన్న దానికి సాక్ష్యం ఉంది. సాక్ష్యపు మందసం దాంట్లో పెట్టిన ఏ మేలు చేసినా పెట్టలేదు. దాంట్లో ఏం పెట్టారు? ఏదైతే ఉల్లంఘించారు, పాత నిబంధన ఉల్లంఘించారు, సో అది మందసం. ఇప్పుడు నువ్వు సాక్షాత్తు వాక్యం అనబడి యేసుప్రభు. యేసుప్రభు ఎవరండి? దేవుని వాక్యం. ప్రకటనలో కూడా ఉంటుంది. ఆయన తొడ మీద ఏమని రాసి ఉంటుంది? దేవుని వాక్యం అనే పేరు కలిగిన. అది ఎందు వాక్యం ఉండెను. ఆ వాక్యం ఎవరు? యేసుప్రభు. దేవుని యొద్ద ఉండెను. యేసుప్రభు ఎవరి యొద్ద ఉండెను? ఎవరై ఉండెను? వాక్యం అయింది. ఆ వాక్యే కలుగునుగా కంటే అది ఆ వాక్యే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో నివసించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఈ రిటర్న్ వర్డ్ ఇచ్చాడు. దీంట్లో ఏముంటాయి? పాత నిబంధన ఉంటుంది, దానికి దీనికి తేడా చేసుకోవాలి. క్రమం మాత్రం ఆ క్రమంలోనే ఉంటుంది, కానీ స్పిరిచువల్ ఆర్డర్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అక్కడేమో పలకల మీద, రాతి పలకల మీద రాస్తారు. ఎక్కడ రాస్తున్నారు? హృదయం అనే పలకల మీద రాయబడుతుందా? ఈరోజు ఏమైనా రాసుకున్నారా? ఏమైనా రాశారు? ఈరోజు నువ్వు రాశారా? పొద్దున్న నుంచి మేము పంపించినప్పుడు దాంట్లో మెసేజ్ పెట్టేస్తారు. మెమరీ వర్స్ చదివేశాను, మెసేజ్ చదివేశాను, వాక్యం కీర్తన 24 చదివేశాను. బట్ దాంట్లో సారాంశం ఎక్కడ పోతుంది?
ఎక్కడికి వెళ్ళి అట్లా. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్, బట్ ట్రై టు ఇంప్రూవ్. ఓకే, ఇప్పటి వరకు జరిగిందని మనం ఏం చేయలేం, ట్రై టు ఇంప్రూవ్. ఇయర్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చదువుకుంటే మైండ్లో పెట్టుకుంటే సాత్విక్ గుర్తుంటాయి. రేపటి రోజు బైబిల్ చేతిలో పెట్టుకోడు, కానీ హృదయంలో ఎవరు తీసేయగలరా? అందుకనే ఎక్కడ దాచిపెట్టుకోవాలి? ఓకేనా, రైట్. తర్వాత చదవండి 34వ వచనం. అప్పుడు చూసారా, ఎప్పుడైతే ఎవరి హృదయాలైతే మార్పు చెందుతాయో, ఎవరి హృదయం అనే పలకల మీద దేవుని వాక్యం రాయబడుతుందో దాన్ని బట్టి జీవిస్తూ నడుచుకుంటూ ఉంటారో ఏమవుతుందంట, వారికి నేను దేవుడిని అయిందను, వారు నాకు జనులైందరు. తర్వాత రిలేషన్షిప్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఎవరితో? దేవుడితో. మనం దేవుడితో కాకుండా దేనితోనైనా పెట్టుకోవడానికి ఇష్టపడతాం, బట్ ఆ రిలేషన్షిప్స్ అన్నీ బ్యాడ్ అన్నమాట. దానివల్ల పరలోకం రాదు, ఆత్మీయ జీవితం ఇంప్రూవ్ కాదు. డిప్రూవ్ అవుతుంది కానీ ఇంప్రూవ్ కాదు. జాగ్రత్తగా చూసుకోవాలి, అర్థమవుతుందా? అప్పుడు దాన్ని పాటించినప్పుడే, వాక్యాన్ని నేర్చుకుని దాన్ని పాటించినప్పుడు ఏమవుతుంది, ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయనకు దేవుని ప్రజలు. అంటే ఎంత గొప్ప ఆధిక్యత గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అండి ఇంకేంటంటే నేను దేవుడిని ఎరుగుదని అంటాడు యోహాను సువార్తలో. అందుకనే ఏముంది, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు ప్రభుని ఎరుగుటే. యోహాను సువార్త 17:3. నువ్వు పంపిన యేసును. ఇప్పుడు ఎవరైనా చెప్పాలని, ఎవరు దేవుడు ఎవరు రక్షకుడని మనమే ఇతరులకు చెప్తాం, తెలియని వారికి చెప్తాం. ఓకే అండి. అయితే కొంతమంది ఈ అభ్యాసం చేయకుండా ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు తిరిగి కోల్పోతారు, తిరిగి వారు పొందిన జ్ఞానాన్ని కూడా. నాకు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు బోధలు చేసిన వాళ్ళు, అది ఇప్పుడు జీరో నాలెడ్జ్ అబౌట్ యేసు ప్రభు. ఈవెన్ కనీసం ప్రార్థన చేయలేరు, ఆరాధన చేయలేరు. అటువంటి పరిస్థితులు. బాగా ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, వెల్ స్టేటస్ ఉన్నవాళ్ళు, పొజిషన్ కలిగిన వాళ్ళు, మేనేజర్లు, డ్యామేజర్లు. ఓకేనా, అట్లా మందికి వెళ్ళిపోవు. విలాప వాక్యం 4:1 ఏముంది? విలాప వాక్యం 4:1 ఏముంది తెలీదా? నాకెలా తెలిసింది మరి? హృదయం అనే పలక మీద రాసుకోవాలి మీరు కూడా. మేలు బంగారు రిఫరెన్స్లు తీసుకుంటూ కూర్చుంటే ఒక రోజు పడుతుంది కదా, దానితోటే అయిపోతుంది. కాబట్టి ఏం కావాలి? బంగారం. బంగారం అంటే ఎవరండి? మనమే. బంగారం పరిశుద్ధులకి గుర్తుగా ఉంది, మనమే బంగారం. మేలు లేక ఇశ్రాయేలీలు బంగారం ఏమైందంట? బంగారం మందకెళ్ళిపోయిందంట, బూజు పట్టేసిందంట, కిలం పట్టేసిందంట. బాబు విన్నావా? ఎందుకు పట్టింది? నిర్లక్ష్యం. పొద్దున్న లేచినప్పుడు చేసుకున్న గుర్తుండడు, వాక్యం గుర్తుండదు. సో ఇవన్నీ కాదు. పెద్దోళ్ళు చిన్నవాళ్ళు అందరికీ చెప్తున్నాను. ఓకే, దినములు చెడ్డవిగా ఉన్నాయి, చెడు దినాల్లో ఉన్నాయి. మన పితరులు ఇశ్రాయేలు ఉల్లంఘించినట్టుగా పాత నిబంధన కొత్త నిబంధన మనం అట్లా చేయటానికి వీలు డైరెక్ట్గా ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి కార్యం చేస్తుంది. హృదయ స్థితి సరిగ్గా ఉండాలి. ఓకే, తర్వాత క్షమించి వారి దోషములు క్షమించి ఏం చేస్తారంటే ఎన్నటికీ జ్ఞాపకం చేస్తారు. అందుకనే దావీదు కూడా అంటాడు, ఈవెన్ పాత నిబంధనలు అటువంటి రిలేషన్షిప్ కలిగిన వారి దేవుడితో పాత నిబంధనలు కూడా ఈ మాటలు చెప్పగలుగుతారు. పడమటికి తూర్పు ఎంతగా అంత దూరము కదా. పడమటికి తూర్పు ఎంత దూరం? ఎందుకు మాట వాడాడు? చెప్పు ఎంతమ్మా? రెండు ఆపోజిట్. వెరీ గుడ్. సౌత్ పోల్ నార్త్ పోల్ రెండు ఆపోజిట్.
అయితే ఏంటంటే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? ఉదయించిన వెంటనే చీకటి ఏమవుతుంది? పడమటికి. ఎక్కడ అస్తమిస్తాడు? పడమట. మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఎప్పుడైతే సూర్యుడి నీళ్ళు యేసుప్రభు నీతి సూర్యుడు ఉదయించాడో పాప క్షమాపణ పొందామో సత్యదాకి ఇంకా క్షమించిన వాటిని జ్ఞాపకం చేసుకో. మళ్ళీ అవి చేస్తే రిపీట్ చేస్తే మళ్ళీ దానికి కూడా పరిహారం ఉంటుంది, అది క్షమాపణ ఉంటుంది. అర్థమవుతుందా? తూర్పు పడమర అంటే ఏంటి? ఆపోజిట్. పడమటి లేకపోతే ఎక్కడికి వెళ్తాడు సూర్యుడు? ఉదయాన్నే సూర్యుడు తూర్పును ఉదయించి ఎక్కడికి వెళ్తాడు? అందులో ఉండాలా వద్దా? ఆ దిక్కులు ఉండాలా వద్దా? కాబట్టి అట్లా పెట్టాడు దిక్కు. వాయువుల కొరకు కూడా పెట్టాడు. గాలి, తూర్పు గాలి, పడమటి గాలి, దక్షిణ గాలి అంటారు కదా. అట్లా రావటం అంతా ఫ్రెష్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ గాలి కూడా. వర్షం కూడా మంచిదే. మనం పైన క్లీన్ చేయం కొన్నిసార్లు, రూఫ్లు, గోడలు అన్నీ. వర్షం వచ్చిందనుక సెలవు దేవుడు క్లీన్ చేస్తున్నాడు లేదా? దేని ద్వారా? వర్షం. సో మనల్ని మనం క్లీన్ చేసుకోవాలి జాగ్రత్తగా. సో తప్పులు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత అది అల్పులేమి, చిన్నవారేమి, పెద్దవారు. ఇప్పుడు వీడు పిల్లలు ఎరిగారా లేదా కదా? పెద్దలేమి అందరూ కూడా నన్ను ఎరుగుదును అనే స్థితిలో ఉండాలి. మీరంతా మంచివాళ్ళు, బైబిల్ పట్టడానికి అన్ని కూడా రెగ్యులర్గా వస్తున్నారు, మీ కర్తవ్యాన్ని, మీ విధిని నెరవేరుస్తున్నారు. సో వాక్యాన్ని విన్నప్పుడల్లా కూడా మనసు మార్చుకుంటూ జాగ్రత్తగా ఉంటున్నారు. అదే కొనసాగాలి. ఓకే. యవన ప్రాయంలో మీరు విని చెప్పింది చేయకుండా అట్లా ఉండకూడదు. ఉంటాయి బాధ్యతలు, చదువు అంతా కాంపిటేటివ్ ఎక్కువ ఉంటాయి, కానీ సో కొద్ది సమయం సాక్రిఫైస్ చేసుకోవాలి. దేని కొరకు? అది దేవుని ప్రజగా ఉండాలంటే, కొత్త నిబంధనకి కట్టుబడి ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూడండి 37వ వచనం చదవమ్మా. పైన ఆకాశ వైశాల్యము కొలుచుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన యెడల, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ తోసివేతును. ఇదే యెహోవా వాక్కు. చూసారండి, పైన ఏంటంటే పైన ఆకాశ విషయాలను కొలుచుటయు, భూమి పునాదులను పరిశోధించుడు శక్యమైన యెడల, ఇశ్రాయేలు చేసిన సంతానం. కానీ ఇశ్రాయేలు చేసిన తప్పులు, వారి నిబంధన అతిక్రమం ఎటువంటివంట? భూమి పునాదులను పరిశోధించటం అలాగుంటాయి. ఈవెన్ నేను చేసిన తప్పులు నువ్వు ఊహించగలవా? నువ్వు చేసిన తప్పులు నేను ఊహించగలనా? రోజు రైట్ నౌ టుడే చేసిన తప్పులు లెక్కించగలవా? ఎవరు లెక్కిస్తున్నారు? దేవుడు లెక్కిస్తున్నారు. అందుకనే ఎట్లా ఉండాలి దేవుడి దగ్గర? తర్వాత చదవమ్మా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, రాబోయే దినములలో హనన్యేలు గోపురం మొదలుకొని మూల గుమ్మము వరకు పట్టణము యెహోవా పేరిట కట్టబడును. పొలములు దానికి ఎదురుగా గారేపు కొండ వరకు పోవచ్చు, గోయ వరకు తిరిగి సాగును. శవములను బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగు వరకును, దూరంలో గవిని వరకును, తూర్పు దిశనున్న పొలములన్నీయు యెహోవాకు ప్రతిష్ఠితములగును. చూసారా, శాపగ్రస్తమన్నీ అంతకుముందు నరబలు ఇచ్చినవి, విగ్రహాలు చేసినవి, ఈ ప్రాంతాలన్నీ ఏమవుతాయంటే తిరిగి మనం కూడా అటువంటి వాళ్ళు. అదే లోకంలో అన్ని జనులందరూ కూడా విగ్రహారాధన చేసిన వాళ్ళు, శాపగ్రస్తమైన క్రియలు చేసిన వాళ్ళు కదా. ఈ దినాల్లో, ఈ రోజుల్లో ఇంకా కూడా నరబలు ఇచ్చేవారు అన్నారు. కాబట్టి అటువంటి కిద్రోను వాగు కానీ ఇంకో వాగు, వీటన్నిటిని ఏం చేస్తాడంటే ప్రతిష్ఠితములగును అంటే సో దేవునికి ప్రతిష్ఠితం అవుతాయి. సో పరిశుద్ధంగా ఉంటాయి. తర్వాత అది మరెన్నడూను పడద్రోయ. కొత్త నిబంధనలో అదే ఉంది. నీతిమంతుడు 6 సార్లు పడిన తిరిగి
ఏడు మార్లు, నీతిమంతుడు ఏడు మార్లు పడినను పడేది ఎవరి వంతు? పడేది ఎవరి వంతు? మనం. లేసేది ఎవరి వంతు? మనం అంతే. పడటం తెలుసు. పడిన తర్వాత లేకుండా ఉంటారు. రోడ్డు మీద నడుస్తున్నాము, ఏదో ఒక కాలు తగిలి పడ్డామనుకో, 6 రోజులు అక్కడే ఉంటావా? ఏం చేస్తావు? మరి ఆత్మీయంగా ఏం జాన్సన్ పడుకో వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎప్పుడు ఫిజికల్గా బిజీ ఇది అదని చెప్పుకోవడం కాదు, అదంతా చేసుకోవాలి, అదంతా ఉంది. బట్ అట్ ది సేమ్ టైం స్పిరిచువల్గా కూడా మనం మెజర్ చేసుకోవాలి. ఈరోజు నా స్పిరిచువల్ లైఫ్లో నేను చేసిన సాధన ఏంటి? ఆఖరికి మాట చూడండి, 1 తిమోతి 4:8. 1 తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను అన్ని విషయంలో ప్రయోజనం. దైవభక్తే. The spiritual exercise is useful, profitable for all things, both for spiritual things and అల్టిమేట్గా మీరు ప్రయాసపడి చదివేసి రాత్రి అంతా చదివేసి మళ్ళీ చివరికి దేవుడి దగ్గరికే రావాలి కదా. రావాలి వద్దా? ప్రభువా సహాయం చేయి, మేము మా దగ్గరికి వస్తారు, ప్రార్థన చేస్తాం, ప్రయాసపడ్డాడు, చదివాడు, బాగా రాయటానికి సహాయపడు ప్రభు, మంచి మార్కులు అని ఎవరి దగ్గరికి రావాలి? మళ్ళీ నువ్వు చదువులో పడి ప్రార్థనే లేదు, వాక్యమే లేదు, సహవాసమే లేదు, 6 నెలల తర్వాత దేవుడి దగ్గరికి వస్తే నేను కూడా 6 నెలలు తీసుకుంటాను అంటాడు కదా. దేవుడు 6 నెలలు తీసుకుంటే ఏమవుతుంది? మన బతికే ఇంత. దావీదు అంటాడు, మన బతికే ఎంతంటే బెత్తడంత ఇంత, అది కుక్క తోకంత. కొన్ని కుక్కలకి బెత్తడే ఉంటుంది. అటువంటిది బతుకు. దీంట్లో ఎన్ని వేషాలు వేస్తూ ఉంటాం, శరీరానుసారం జాగ్రత్తగా ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయమంటలేదు, కొంత మటుకే మేలు. అర్థమైందా? నేను కూడా నా బాడీని దేవుని సేవ చేయటానికి నేను ఫిట్గా పెట్టుకుంటాను. అట్ ద సేమ్ టైం నేను శరీర అభ్యాసం చేసేటప్పుడే స్పిరిచువల్గా కూడా ఉంటాను. ఆ టైము 2 విషయాలు వాడుకుంటాను. కొన్ని ఏదైనా వింటాం, ఆడియో బైబిల్ కానీ ఆడియో మెసేజెస్ కానీ కొన్ని వింటూ ఉంటాం. అర్థమవుతుందా? అట్లా 2 మైండ్ దేని మీద ఉండాలి? దాన్ని. ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం, మజిల్స్ని కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. లోపల ఉండే గుండె కానీ ఊపిరితిత్తులు కానీ ఇవన్నీ కూడా కొద్దిగా పనిచేసేలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకున్నాం. మనం కొత్త నిబంధన, పాత నిబంధన. కాబట్టి కొత్త నిబంధన సారాంశాన్ని బట్టి మనం జాగ్రత్తగా జీవించాలి. సో కనుక ముగించుకుందాం.